ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు వృషభ రాశి వారికి శుక్రభగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వృషభ రాశిలో రవి గురువు చేత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు. ఆ శుక్రభగవానుడు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలోనే రవి చేత గురువు చేత కలిపి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు చేత శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, సువర్ణపు అధ్యాయపు జీవితం ప్రారంభించడం, అనేక కార్యక్రమాల్లో మంచి అవకాశాలు రావడం, విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలలో లగ్జరీ లైఫ్ కేంద్రబిందువు అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం ఏదైతే అనుకుంటున్నామో రవి చేత గురువు శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి అన్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసి ఆ గోధుమలను శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గోమాతకు పెట్టడం, పశుపక్షాదులకు సమర్పించుకోవడం, నీటిలో సమర్పించడం, పావురాలకు వేయడం వల్ల దోషం తొలగిపోతుంది. మనకంత శక్తి లేదు, కాసేపు అనుకుందాం. ఆ యొక్క పచ్చటి గడ్డిని, గోధుమ గడ్డిని కానీ పచ్చటి గడ్డిని కానీ తులాభారం వేసి ఈ గడ్డిని గోమాతకు సమర్పించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పుత్రిక సంతాన యోగము, చదువులు అభివృద్ధిలో విజయం వారి సొంతమవుతుంది. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన అన్నింటా విజయం మీ సొంతం. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకుని మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో కుజరాహుల కలయిక భూమి వ్యాపారాలు, వాహన వ్యాపారాలు, సెన్సెక్స్, షేర్లు, వస్త్ర వ్యాపారాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వేన్లో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోండి, అంతా మంచే కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో హోటల్ వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, స్వీట్ వ్యాపార కార్యక్రమాలు, అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారకులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.